ఆదాయ పన్ను, ఆస్తి పన్ను, వృత్తి పన్ను, సంపద పన్ను, కార్పొరేషన్ పన్ను, వినోద పన్ను, సర్వీస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ. ఇగో ఇన్ని తీర్ల పన్నులు వసూలు చేస్తుంటది గవర్నమెంటు. ఇలా అందరికి ఎరుకున్నదంటే ఆస్తి పన్నే కావచ్చు. సరే ఆటి గురించి అటు వెనక ఎప్పుడన్నా చెప్పుకుందాం కానీ ఇప్పుడైతే గీ ముచ్చట చూడుండ్రి. అదాని సార్ కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఎంతో తెలిస్తే చక్కెర వచ్చి అడ్డం పడతారేమో పో. 58,104 కోట్లు మరి అదిగిన ఒక్క ఏడాదికే. అంటే గంటకు 6.5 కోట్లు కడుతున్నట్టు గవర్నమెంట్ కు. మున్పు కంటే 11,000 కోట్లు ఎక్కువ చదివించినామని గొప్పగా సాటింపేసుకున్నారు అదాని కంపెనీ వాళ్ళు. లెక్కకైతే ఈ లెక్కలు బయటికి చెప్పారు కానీ పన్నులు బగ్గా కట్టిండ్రు కాబట్టి ఈ ముచ్చట అందరికి చెప్తే అందరికి కంపెనీ మీద నమ్మిక పెరిగి చాలా మంది షేర్లు కొంటారని మనోళ్ళు ఆపొచ్చానా. అదాని సార్ కు దేశంలో బయట దేశాలలో బొచ్చడు కంపెనీలు బిజినెస్ ఉన్నాయి. ఈ 10 ఏళ్లలోనే శీతం పెరిగింది ఆమ్దాని. మన కాడ లొల్లి అవుతున్న అమెరికాల కేసులైనా సార్ అయితే తగ్గుతలేడు. ఈడ చెప్పుకోవాల్సింది అంబానీ కట్టిన ట్యాక్స్ గురించి కూడా. నిరుడు 186,000 కోట్లు చదివిచ్చిండట. సారోళ్ళ రిలయన్స్ కంపెనీలు దందాలు చెప్పలేనన్ను ఉన్నాయి. అదాని సార్ ఇంట్లో పని మనుషులకే 2 లక్షలకు మీద జీతం ఉంటదట. మళ్ళా ఇవన్నీ బయటికి చెప్పిన లెక్కలేనుల్లో ఇన్కమ్ ట్యాక్స్లే 1,000 కోట్లు 1,00,000 కోట్లు కడుతున్నారంటే అదాని అంబానీల ఆమ్దాని ఏ రేంజ్ ఉంటుందో చూడండిగా. అబ్బా అని ఎక్కువేం ఆలోచన వేయకుండ్రి. ఇంతటి శ్రీమంతులు పుట్టిన దేశంలో మనం పుట్టుడే మహాభాగ్యము.